మంగళగిరి టౌన్ నుండి నిడమర్రు వెళ్లే రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు కావడంతో సాంకేతిక అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తొలుత రోడ్డుకి ఇరువైపులా ఉన్న నివాస భవనాల తొలగింపుపై మంతనాలు జరుగుతున్నాయి. వీక్షిద్దాం నేటి ఫోకస్. రాజధాని కాకపోయినా పూర్వం నుండి కూడా నిడమర్రు రోడ్డుకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి టౌన్ నుండి పడమర భాగంను కలిపే ఈ రోడ్ ఎన్నో గ్రామాలకు లింక్ రోడ్డుగా ఉంది. గుంటూరు, తాడికొండ వంటి నియోజకవర్గాలకు వెళ్లేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతోంది. ఇంకా చిన్న గ్రామాలైన కురగల్లు, నీరుకొండ, ఐనవోల్తో పాటుగా మరిన్ని గ్రామాలకు లింక్గా ఉపయోగపడుతుంది. ఇక రాజధాని ఆవిర్భావంతో ఈ రోడ్డుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. గత వైసీపీ పాలనలో ఈ రోడ్డు ప్రాధాన్యతలు తెలిసినప్పటికీ ఆనాటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. శంకుస్థాపన వరకు నిర్వహించి ఆ తర్వాత తాత్సార్యం చేశారు. నిడమర్రు రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్కు కేంద్రం ఒప్పుకున్నా వైసీపీ ప్రభుత్వం ఆ ఫైల్ను పట్టించుకోలేదు. రోజులు మారాయి. వైసీపీ స్థానంలో కూటమి ప్రభుత్వంను ప్రజలు ఎన్నుకున్నారు. మంగళగిరికి ఏకంగా సీఎం తనయుడు నారా లోకేష్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఈ ప్రాంత అభివృద్ధి పనులకు లైఫ్ వచ్చింది. దీనికి తోడు గుంటూరు ఎంపీగా ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నిక కావడం వల్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి భారీ నిర్మాణాలకు మరింత అవకాశం కలుగుతోంది. గతంలో నవలూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగినప్పుడు, ఇంకా అంతకుముందు 80వ దశకంలో ఉడా టౌన్షిప్ నిర్మాణ ఆలోచనలు సాగినప్పుడు నిడమర్రు రైల్వే గేట్ పెద్ద ప్రతిబంధకంగా కనపడింది. అసలు మంగళగిరి టౌన్ పడమర భాగం వైపు విస్తరించడానికి ఈ నిడమర్రు రైల్వే గేట్ సమస్యగా దర్శనమిచ్చేది. ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టేలా ఇప్పటి మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిడమర్రు రోడ్ విస్తరణ పనులు అనివార్యమయ్యాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలంటే గౌతమ్ బుద్ధ రోడ్, పాత బస్టాండ్ సెంటర్ నుండి రైల్వే గేట్ వరకు ఇరుప్రక్కలా ఉన్న కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ నిర్మాణాలను చాలా వరకు తొలగించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాత బస్టాండ్ నుండి గేట్ వరకు ఆర్ఎండ్బి శాఖ ఇచ్చిన మార్కింగ్ 140 అడుగుల రోడ్డుగా విస్తరింపచేయాలన్న యోచన ఉంది. వాస్తవానికి ఇది ఆర్ఎండ్బి మరియు సిఆర్డీఏ ప్రాజెక్టుగా ఉందని సమాచారం. ఎంటీఎంసీ పరిధిలో కూడా రోడ్డు ఉండడంతో ఎంటీఎంసీ అధికారులు కూడా జతకలిశారు. అయితే ఇరువైపులా మార్కింగ్ విషయంలో తేడాలున్నాయని అంటున్నారు. కొన్ని భవనాలకు ఒక విధంగా, మరికొన్ని నిర్మాణాలకు ఓ విధంగా మార్కింగ్ ఉందని అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అందరికీ సమన్యాయం జరగాలన్న అభ్యర్థనలు వస్తున్నాయి. ఇక భవన యజమానులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా క్లారిటీ కావాలంటున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా పర్యటించారు. భవన యజమానులతో ఆయన మాట్లాడినప్పుడు తమకు నగదు ఇవ్వాలని, బాండ్స్ వద్దని ఆయనకు వీరు విజ్ఞప్తి చేశారు. ఇదే కాకుండా కమర్షియల్ స్థలాలకు, రెసిడెన్షియల్ స్థలాలకు ఒకే విధమైన విలువలు కట్టకుండా కమర్షియల్ నిర్మాణాలకు, స్థలాలకు ఇచ్చే పరిహారం రెసిడెన్షియల్ వారికి ఇచ్చేదానికన్నా అధికంగా ఉండాలన్న డిమాండ్ కూడా వినపడుతోంది. ఈ అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సిటీ న్యూస్ కు కొందరు తెలిపారు. రోడ్డు వెడల్పు చేసేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా ఈ వస్తున్నటువంటి సర్వే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో కూడా మాకు తెలియదు. ఒకసారి ఒక చోట, ఒకసారి ఒక చోట అలా 2-3 గుర్తులుగా పెట్టి వెళ్తున్నారు. చిన్నతనం నుంచి కూడా ఇదే వీధిలో జీవిస్తూ ఇక్కడే ఉంటున్నటువంటి మాకు ఎక్కడ వరకు మా స్థలాలు కానీ, మా ఇళ్ళు కానీ, మా షాపులు కానీ పోతాయి అనేటువంటిది ఇప్పటికీ మాకు ఇదమిద్దంగా తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అభివృద్ధిలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టైంలో మేము ఆయనకి 100% సపోర్ట్గా ఉంటాం. కానీ మేము ఈ ఎవరైనా పిలిపించి కూర్చోబెట్టి మీ సైట్ ఎంతవరకు పోతుంది, మీ బిల్డింగ్ ఎలా పోతాయి, ఇన్ని అడుగులు దీన్ని చేస్తున్నాము, ఇక్కడ ఫ్లైఓవర్ ల్యాండ్ అవుతుంది అనేటువంటిది వివరం ఏమీ తెలియదు. వచ్చి మాకు చెప్తున్నటువంటి స్టాఫ్ను కూడా మేము నిందించకూడదు. ఎందుకంటే వాళ్ళకి పై అధికారులు చెప్పినే వాళ్ళు చెప్పి వెళ్తున్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ పిలిపించి పూర్తి వివరంగా ఈ విధంగా పోతుంది రోడ్డు, ఇది అని చెప్పి వివరంగా చెప్తే మాకు ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళే పని అయితే టోటల్గా అన్నీ కోల్పోతున్నాం. కాబట్టి వేరే చోట ఇల్లు కానీ మరొకటి కానీ కొనుక్కొని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని అందరి తరఫున కూడా మేము తెలియపరుస్తున్నాం. అభివృద్ధికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆటంకం కాదు. నిడమర్రు రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా ఫ్లైఓవర్ వస్తుందని చెప్తున్నారు. అయితే
చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు. వాళ్ళు రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డును డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ స్థలాలకు కానీ, బిల్డింగులకు కానీ టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారు. టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా కాంపౌండేషన్ పెంచి మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. మేము అందరినీ కలుస్తాము. ఇదే విధంగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మంచి షెల్టర్లు బాగా ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలకు ఒక లెక్క, బిల్డింగ్లకు ఒక లెక్క. అట్లా కాకుండా మాకు టీడీఆర్ బాండ్లు ఇస్తే తీసుకునే సమస్య లేదు. మాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంత డబ్బులు ఇది మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు కట్టాలి. దానికి మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెమ్మసాని గారికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. ఈ రాజధాని డెవలప్మెంట్లో భాగంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నిడమర్రు రోడ్డు డెవలప్మెంట్ విషయంలో ఈ నిడమర్రు రోడ్డు ప్రాంతవాసులైనటువంటి మేము గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాము. కానీ అధికారులు మాకు ఎటువంటి పూర్తి సమాచారం లేకుండా రకరకాల మార్కులు చేసి వెళ్ళటం వల్ల మేము అనేక రకాల ఆందోళనకు గురయ్యి హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి పూర్తి సమాచారం మాకు పిలిచి అందజేసి ఎంతవరకైనా మేము ఈ రోడ్డు వెడల్పుకు కానీ అభివృద్ధి కార్యక్రమం ఎటువంటి ఆటంకం చేయదలుచుకోలేదు. కాకుంటే మాకు ఫర్దర్ మేము నివసించడానికి సరైన స్థలములు కానీ క్యాష్ రూపంలో కానీ అందజేసి మేము ఎటువంటి ఆందోళనకు చెందకుండా మాకు సరైన వివరణ తెలియజేస్తారని అధికారులు కోరుకుంటున్నాము. క్లారిటీ లేదు కాబట్టి మా అందరితో సమావేశం ఏర్పరిచి ఫుల్ క్లారిటీగా దీన్ని మా అందరికి తెలియజేస్తే కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోడ్డుకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ళకి కానీ నష్టపరిహారం క్యాష్ రూపంలో కానీ స్థలం రూపంలో కానీ అందజేయాలని కోరుకుంటున్నాం. టీడీఆర్ బాండ్లు అనేవి మాకు ఎటువంటి ఉపయోగం చెందదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా కొంచెం ఆలోచిస్తున్నాము. కాబట్టి మీరు క్యాష్ రూపంలో లేదా మాకు రాజధానిలో స్థలం రూపంలో కానీ ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తామని కోరుకుంటున్నాం. అభివృద్ధి పనులకు తాము సహకరిస్తామని వీరు స్పష్టం చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల నిడమర్రు రోడ్డు పరిసర ప్రాంతాలకు కూడా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మంగళగిరి వాసులకు మరింత సౌకర్యం కలుగుతోందని బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆహ్వానిస్తూ స్థానిక రచయిత, న్యాయవాది ఎం గోవర్ధన్ రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రహదారులు మరిన్ని ఏర్పరిచే దానిలో భాగంగా మంగళగిరిలో ఒక భాగమైనటువంటి నిడమర్రు రైల్వే గేట్ పైన ఫ్లైఓవర్ అనేది కొత్తగా రాకపోవటం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా మంగళగిరి అభివృద్ధికి ఆటంకంగా కూడా ఇన్నాళ్లుగా ఆ రైల్వే గేటు ఉంటుంది. మంగళగిరి ప్రాంతం తూర్పు వైపున విస్తరించినంతగా పడమటి వైపున విస్తరించకపోవడానికి కారణం కూడా ఆ రైల్వే గేటే. అంతేకాకుండా మంగళగిరిలో భాగమైనటువంటి బాపనయ్య నగరు ఇలాంటి ప్రాంతాలకు కూడా ఈ ఫ్లైఓవర్ అనేది ఎంతో సౌకర్యవంతంగా తయారవుతుంది. ప్రభుత్వం వారు ఆలస్యంగానైనా సరే దీన్ని ఈ ప్రభుత్వంలో ప్రారంభించడం అనేది మనకి ఎంతో హర్షించదాయకమైన విషయం. సాధ్యమైనంత తొందరగా ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించినట్టయితే రాజధాని అమరావతికి మార్గాలు మరిన్ని పెరగడమే కాకుండా మంగళగిరి అభివృద్ధికి కూడా అది ఎంతో సహాయకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అనేకమైన పెండింగ్ ప్రాజెక్టుల మాదిరి కాకుండా నిడమర్రు రోడ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ఆశిద్దాం.